హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ఎమ్మీ ఫుడ్ కిచెన్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ పాలక్ రైస్. పాలకూర అంటే చాలా మందికి ఇష్టం ఉండదు, కానీ పాలకూరతో మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పాలకూరని మనం రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల బాడీలో బ్లడ్ పర్సంటేజ్ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. స్కిన్ కూడా చాలా గ్లోయింగ్గా ఉంటుంది. అలాంటి పాలకూర రెసిపీని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ని ఒక 5 మినిట్స్ పాటు మరగనివ్వాలి. వాటర్ కాస్త మరిగిన తర్వాత ఒక కట్ట పాలకూర తీసుకున్నాను నేను ఇక్కడ. దీనిని మంచిగా క్లీన్ చేసుకొని 3 టైమ్స్ వాష్ చేసేసుకోవాలి. శుభ్రంగా ఆకుని వాష్ చేసేసుకొని ఈ వేడిగా అవుతున్న వాటర్లో ఈ ఆకుకూరని వేసేసుకొని మూత పెట్టేసేయాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి దీనిని కుక్ అవ్వనివ్వాలి. ఇలా చేయడం వల్ల పాలకూరలో ఉండే మనకి పసరు అనేది అనిపిస్తూ ఉంటుంది కదా, స్మెల్ లాగా తింటుంటే అలా లేకుండా బాగుంటుందన్నమాట. ఇలా ఉడకపెట్టడం వలన ఆకుని ఈ విధంగా ఒక 5 మినిట్స్ ఆకుని అలా వేడి వాటర్లోనే ఉంచేసేయాలి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఆకుని ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత దీనిని మిక్సీ జార్లో వేసేసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త హీట్ అయి మెల్ట్ అయిన తర్వాత ఇందులో మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, హాఫ్ స్పూన్ షాహీ జీరా, 2 యాలుకలు, ఒక స్టార్ పువ్వు అన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇవి కాస్త రోస్ట్ అయిన తర్వాత ఇందులో ఒక గుప్పెడు జీడిపప్పుల్ని కూడా ఇందులో వేసుకోవాలి. వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు కూడా మంచిగా రోస్ట్ అయిన తర్వాత ఇందులో 4 పచ్చిమిరపకాయలని మధ్యగా చీరుకొని ఆ పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని వాటిని కూడా ఎర్రగా వేగనివ్వాలి. పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని పొడవుగా ముక్కల్లాగా కట్ చేసుకొని వాటిని కూడా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ని. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిని పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఇందులో 5 మినిట్స్ పాటు వాటర్లో నానబెట్టుకున్న పచ్చి బఠానీ, ఫ్రెష్ బఠానీ, ఆ బఠానీని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. బఠానీలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్న 2 క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. 2 పెద్ద క్యారెట్స్ తీసుకొని వాటిని క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. మీ ఇష్టం, మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. వాటిని కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. క్యారెట్స్ కూడా బాగా ఫ్రై అయిన తరువాత ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న పాలకూర ఆకు పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ పాలక్ పేస్ట్ కంప్లీట్గా వేసేసుకొని ముక్కలన్నిటికీ బాగా పట్టే విధంగా దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ 2 మినిట్స్ తర్వాత ఇందులో 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పావు చెంచా పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ కారం వేసుకోవాలి. అండ్ 1 స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైస్ మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకోవాలి. రైస్ని ఇందులో వేసేసుకోవాలి. మనకి రైస్ అనేది విడివిడిగా ఉండాలి. ముద్దలాగా ఉంటే మనకి రెసిపీ అనేది బాగా రాదు. సో రైస్ అనేది బాగా విడివిడిగా ఉండాలి, రైస్ మెతుకు. ఇప్పుడు రైస్ని అందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కంప్లీట్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ రైస్ని కుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఫ్లేవర్స్ అన్నీ రైస్కి బాగా పట్టడానికి టైం పడుతుంది కదా, అందుకోసం ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి
ఒకసారి రైస్ మొత్తం మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ చూసి సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండి పిల్లలు కూడా ఇష్టంగా తినే రెసిపీ పాలక్ రైస్. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి రెసిపీస్ మరిన్ని కావాలి అనుకుంటే నా ఛానల్‌ని వాచ్ చేస్తూ ఉండండి.